ఆత్మ సంబంధమైన బాప్తిసం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములో శిష్యుల మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు పేతురు ఏం చేశాడు అన్నది మనం చాలాసార్లు చూసాం. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టు. చదవమ్మా. యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. యోహాను దేంతో బాప్తిసం ఇచ్చారు చెప్పండి? నీళ్ళతో. ఈరోజు మొన్న అక్క వాళ్ళ ఇంట్లో మాట్లాడిన వాక్యమే ఎలీసా నహమాను గురించి మాట్లాడారు. నహమాను ఏమన్నాడంటే, మా దేశాల్లో ఇప్పుడు నదులు బోర్లు ఉన్నాయ్యా, నీ ముందే చెప్పుకుంటే నేను అక్కడే ఉండవలసింది కదా, నేను అక్కడే బాగుపడవలసింది. ఇంకో మాట ఏం చెప్పాడు, నీవు నాకు ముట్టి ప్రార్థన చేస్తే, యెహోవా నామమున ప్రార్థన చేస్తే నేను బాగా అయిపోతాను. నీవు మళ్ళీ 7 మార్లు ముందుకు అంటున్నావు. ఎంత కష్టం, కోపమైపోయింది కదా. పాస్టర్ గారు చెప్తే చాలా మంది కోపం. ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నాం, ఇది 3 నెలల ముందు ప్రిపేర్ అయినా ప్రకటన చేసి ఎవరో కోసం మనం మాట్లాడాలి కదా. ఎన్ని నెలలు అవుతుంది మనం 13వ పాయింట్కి వచ్చే మనం ఒక వారం ఒక పాయింట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎన్ని పాయింట్ మాట్లాడాము? 2 నెలలు అయితే 8 వారాలు, ఇంకా 3 నెలలు మాట్లాడుకొని వస్తున్నాం మనం ఇదే పాయింట్. దేవుని స్తోత్ర. అయితే అక్కడ ఏం చూస్తున్నాం అంటే, యోహాను నిత్యమూలమైనటువంటి బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది రోజుల తర్వాత ఏ బాప్తిసం తీసుకుంటారు మీరు? ఆత్మమూలమైనటువంటి. ఆ ఆత్మమూలమైనటువంటి బాప్తిసం తీసుకుంటేనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎలా నడుచుకోవాలో బోధ చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి చేయకూడదో మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆ తండ్రి రాజ్యానికి వెళ్ళడానికి మనకు ద్వారం అవుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీతిమూలమైనటువంటి బాప్తిసం పేరుకు తీసుకుంటే దేవుడి రాజ్యానికి వారసులం కాదు. వారసులం అవుతామా? వారసులం కాదు. ఎందుకంటే ఆత్మ దేవుడు మనలో నివాసం చేయాలి కదా. పౌలు ఏం చెప్పాడు? నేను జీవిస్తున్నటువంటి జీవితం అది నాకు కాదు, నాలో జీవిస్తున్నవాడు నేను కాదు. ఎవరు చెప్పండి? క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. క్రీస్తు తనలో జీవిస్తున్నాడు కనుకనే అపోస్తలుడైన పౌలు ఎలా నడుచుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? అతనికి బోధ చేశాడు.